నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మితల్లి. సార్, చైత్ర బహుళపక్ష ఏకాదశి వస్తోంది. రేపు సోమవారం వరూధిని ఏకాదశి. ఈ వరూధిని ఏకాదశి వైశిష్ట్యం ఏమిటి? ఏకాదశి తిథుల గురించి మాట్లాడుకోవడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో మీరైతే ఏం చేస్తారు ఏకాదశికి? మమ్మల్ని ఏం చేయమంటారు? అంటే ఏకాదశి అనగానే అంటే నాకు ప్రతిరోజు పండగే. సూర్యుడి యొక్క కిరణాలలో ఆ తిథులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మీద ఇప్పుడు నేను ప్రతినిత్యం చేసేటువంటి సాధన మారింది. ఒక్కొక్క తిథికి అంటే పాడ్యమికి ఎలా ఉండాలి, విధియ రోజు ఎలా ఉండాలి, తదియ రోజు ఎలా ఉండాలి, చవితికి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా సూర్య గమనం చేత మారుతూ ఉంటుందా ప్రత్యేకంగా? అమ్మ 100 రకాల పేర్లు చెప్పండి. క్రైస్తవులు ఉన్నారు, యేసును ఆరాధిస్తున్నాము అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అంతే, యేసును ఆరాధిస్తున్నాం అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఆరాధించేది సూర్యుని ఆరాధించకుండా ఎవరుంటారు? క్రైస్తవ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా సరే ఒక్కడే ఆరాధన. ఆయన లేకపోతే సర్వం శూన్యం. ఏముంది ఇంకా? ఆయన నడకతోటే ఈ తిథులు ఇవన్నీ ఏర్పడి ఇక ఒక్కటే ఉంటది ధర్మం. ఇది శాశ్వతంగా ఉండిపోద్ది. ఇది మించి ఇంకోటి ఉండదు. చాలా రకాల మధ్య మధ్యలో వస్తాయి, అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. అవన్నీ చరిత్రలో చదువుకుంటాం అంతే. ఉండే కొద్ది పిల్లలు ఒకటే ఒక్క మతం ఉంటుంది, అది రాబోతున్న రోజుల్లో అదే ప్రూవ్ అవుతుంది కూడా. ఇక్కడ అంటే నేనేమంటానంటే, మీరు అడిగిన దానికి అర్థం తెలియాలి. ఫస్ట్ సంస్కృతం నేర్చుకోమని చెప్పే దానికోసమే. వరుధిని అంటే రుధిరం. వరుధిని అంటే రక్షించే, కాపాడే. ఎంత మంచి పేరు! అసలు ఏకాదశులకు ఉండే పేర్లని ఏదో యాదృచ్ఛికంగా పెట్టినవి కావు, ఎంత అర్థవంతంగా. రక్షించే, కాపాడే అంత అర్థం ఉంది వరుధినికి. అంటే ఇంకా విడదీస్తే ఇంకా చాలా వస్తాయి. ఒక పదాన్ని విడదీస్తే కొన్ని వేల అర్థాలు వస్తాయి. సంస్కృతం అంటే సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఈ ఏకాదశికి వరుధినికి ఇచ్చినటువంటి ఈ సందర్భంలో మనకు వచ్చేటది రక్షించేది, కాపాడేది. పాపాల నుంచి రక్షణ. ఎక్కడ రక్షణ అంటే మీరు చేస్తున్నటువంటి పాపాల నుంచి రక్షణ. ఇప్పుడు నేను చదివినప్పుడు కూడా జన్మరాహిత్యం అంతే కదా, పాపాల నుంచి రక్షింపబడితే జన్మరాహిత్యం. అదమ్మా, అంటే మన పూర్వీకులు ఏకాదశికి ఉపవాసం ఎందుకు చేయాలనేది కారణం అది. ఇక్కడ ఇంకొక ఇది కూడా చెప్తారు. ఏకాదశికి ఉపవాసంతో పాటు దాన ధర్మాలు చేయాలి. దానం ధర్మస్య మూలం, దానం లోకస్య శోభనం. దానస్య ధర్మస్య మూలం. దానం ధర్మానికి మూలం అవుతుంది, దానం లోకస్య శోభనం. లోకం శోభాయమానంగా ఉండడానికి దానం హేతువు. అమేజింగ్. మనం ఉపవసిస్తాం అని ఆ రోజు మనం చేసేటువంటి దానం అంటే ఉపవసిస్తే మనకి మానసిక శారీరక రుగ్మతలు తగ్గుతాయి. అది లోకానికి శోభాయమానంగా తయారు చేస్తుంది దానం చేయడం ద్వారా. ఏం దానం చేయాలి మరి? ఇప్పుడు ఇది చైత్రమాసం ఎండలు ఎలా ఉన్నాయి, ఏం అవసరం? నీళ్లు, చెప్పులు, గొడుగులు, ఇవన్నీ మీ ఓపిక. ఇప్పుడు నేను మొన్న అంటే నేను ఎప్పుడు కూడా మన జిహెచ్ఎంసి వీళ్ళతోటి ఎక్కువ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు. మనలో మాలిన్యాలు ఉన్న అవి మనం శుభ్రం చేసుకోం, కానీ మన మాలిన్యాలని వాళ్ళు ఎంతో ఓపిక ఉంటే చేయగలుగుతారు. అంటే జీతం ఇస్తే చేస్తారు, డబ్బులు ఇస్తే చేస్తారు. మనం చేయగలమా? చేయలేము. అంటే కొన్ని రకాల కారణ జన్మాలు వాటి కోసం పుడతాయి, ఆ జన్మ తీసుకుంటాయి. శని చాలా ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళని ఫ్రంట్ లైన్ వారియర్స్ అని అంటారు, డెఫినెట్ గా వాళ్ళని కనుక అసలు మనం ఎంతో దయతో కనుకుంటే శని అద్భుతమైన ఫలితాలను ఇస్తాడటగా. నేను మీకు నిదర్శనంగా నేనే కూర్చొని ఉన్నాను ఎదురుకుండా. నేను మీకు ఎప్పుడు శనితో ఏం రిలేట్ లేదు, మీకు నక్షత్రం కానీ మీ లగ్నం కానీ శనితో రిలేట్ లేదు. అయినప్పటికీ నా లగ్నానికి శని అంటే కన్యా లగ్నానికి శని మిత్రుడే కదా. నాకు పంచమ షష్టాధిపతి, రుణరోగ కారకులని నాశనం చేసేవాడు. పంచమాధిపతి జ్ఞానాన్ని ఇస్తాడు కూడా. సో అవసరం ఎక్కడున్నాడు? లాభంలో ఉన్నాడు. ఇవి నేను చేస్తే అక్కడ నాకు లాభం వస్తుంది. మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం, రాహుని శనిని నాకు అంటే ఇప్పుడు షష్టమంలో అంటే లగ్నతో షష్టమంలో రాహు ఉన్నాడు. ఆయన శని ఎలాగో మీనంలో ఉన్నారు, అది వేరే విషయం. అంటే గోచార రీత్యా మనం చూసుకున్నా అంటే ఇది ఎప్పుడూ చూసుకుంటూనే ఉండాలి. మనం ఎంత బాగా చేస్తాము, మనం ఎంత ఎక్కువ నడుస్తాం అంత గమ్యాన్ని త్వరగా వెళ్తాం. ఖచ్చితంగా. అంటే బండి మీద వెళ్తా కూడా స్పీడ్కి వెళ్తాం గమ్యానికి, అది కాదు.
నడక అంటే కాళ్ళకి కారకుడు శని కాబట్టి Right. మనం ఉపవసించి చేసే సాధన ఫలితాలని త్వరగా ఇస్తుంది. రైట్. ఏం దానం చేయమంటారు అయితే ఎవరికైనా? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఇవ్వచ్చు, మన పని వాళ్ళకి డెఫినెట్ గా. ఇంకా చెరుకు రసం ఆ. చెరుకు రసం ఈ ఎండాకాలం. సమ్మర్లో దానం చేయడం ద్వారా వాళ్ళకి వాళ్ళే ఎక్కువ అర్హత ఉంది. అంటే దానం ఇస్తే పుచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆ అర్హత వాళ్ళకు ఉండాలి. ఆ అర్హత ఎవరికి ఉందంటే వీళ్ళకు ఉంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి నర్సింగ్, అది సేవక వృత్తి. సేవ చేసే ప్రతి ఒక్కరికి మీరు చేసేటువంటి దానం, మీరు ఉపవసిస్తూ వాళ్ళకి మీరు చేసేటువంటి, అంటే భోజనం పెట్టమని కాదు, అంటే నువ్వు తినడం మంచిది కాదు, నువ్వు ఉపవసిస్తే నీకు మంచిది, వాళ్ళకు కూడా అంతే. అంటే ఇప్పుడు ఆ విషయం చెప్పి భోజనం బదులు ఈ చెరుకు రసం తాగండి, మీకు అలవాట్లేదేమో, మీకు నీరసం రాకుండా ఉంటుందని చెప్పిస్తే వాళ్ళు కూడా ఉపవసించొచ్చేమో. మీరు చెప్పిన తర్వాత వాళ్ళు పాటిస్తారో పాటించారో వేరే ఇంకా విషయం. వాళ్ళ ఇష్టం అది. కానీ మన బాధ్యతగా చెప్పటం, దానికి ప్రత్యామ్నాయంగా ఇవ్వటం మన బాధ్యత. Right. అలాగే సమ్మర్లో కాళ్ళు కారుతాయి కాబట్టి చెప్పులు దానం, ఎండ పడకుండా ఉండడానికి గొడుగులు దానం, ఇలాంటివి మనం దానాలు చేసి, ఉపవాసం అంటే ఏదో స్వలాభం, నాకు మంచి చేస్తుంది, అది దాన ధర్మం అనేది చేసుకుంటూ వెళితే సమాజంలో మార్పు వస్తుంది. రైట్. వరుధిని ఏకాదశిని ఈ రకంగా మనం సెలబ్రేట్ చేసుకోవడం వల్ల స్వలాభం, స్వామి కార్యం, స్వకార్యం స్వకార్యం. రెండు కలిపి. తప్పకుండా ఒక్క నామం ఏదైనా విష్ణువుకి సంబంధించి చెప్తే నిరంతరం దాన్ని చేసుకోవడానికి అనుగుణంగా ఆ రోజు. ఇక మనకు అష్టాక్షరి ఎలాగ ఉంది, ఎలాగో సూర్యాష్టాక్షరి నేను చెప్పిన ఓం సూర్య నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం సూర్య నారాయణాయ కలిపి చేయండి. విష్ణువుగా వ్యాపించి ఉన్నాడు, నారాయణుడే కదా సూర్య నారాయణుడు. ఓం సూర్య నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఆ నారాయణుడే ఈ సూర్య నారాయణుడు. ఓం సూర్య నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం బాగా ఓ మంత్రం చెప్దాం. ఉజ్వలం వీర్యం, చెప్పండి. ఉజ్వలం ఉజ్వలం వీర్యం, మహాశౌర్యం, మహాశౌర్యం, ప్రజ్వలంతం ప్రజ్వలంతం, సహస్రముఖం, సహస్రముఖం, తేజోమయం, తేజోమయం, దినకర రూపం, దినకర రూపం, భాస్కరం, భాస్కరం, తం ప్రణమామ్యహం. తం ప్రణమామ్యహం. బ్యూటిఫుల్. ఉగ్రం వీరం, ఉజ్వలం వీర్యం, మహాశౌర్యం, ప్రజ్వలంతం సహస్రముఖం, తేజోమయం, దినకర రూపం, భాస్కరం, తం ప్రణమామ్యహం. ఇది నరసింహస్వామికి సంబంధించిన నామంలాగా కూడా అనిపిస్తుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం. నాకు ఆ ఉగ్రత వద్దుని భరించలేను, తట్టుకోలేను. ఉజ్వలం అభివృద్ధి, ఉజ్వలం వీర్యం, మహాశౌర్యం, అంటే నా దగ్గర ధైర్యం ఉంది, వీర్యం ఉంది, శౌర్యం ఉంది. ఉజ్వలం వీర్యం, మహాశౌర్యం, ప్రజ్వలంతం సహస్రముఖం, 1000 ముఖాలు కలిగిన అగ్ని, తేజోమయం బ్రైట్నెస్, దినకర రూపం, దినకర రూపం, భాస్కరం, తం ప్రణమామ్యం. ఇది కూడా చదువుకోవచ్చు. ఎన్నిసార్లు చేయమంటారు? ఓపికమ్మ, నేనైతే 108 హోమం చేస్తాను. ఉజ్వలం వీర్యం, స్వాహ, తం నమామి భాస్కరం అని స్వాహ అని స్వాహ. వేస్తా. అద్భుతం. చాలా చక్కగా తెలియజేస్తారు. ఖచ్చితంగా వరుధిని ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని ఉజ్వలంగా వాళ్ళ భవిష్యత్తులు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యోస్మిత. సూర్యోస్మి.